సార్ నమస్కారం సార్, ఏం పేరు సార్? నా పేరు గోపాలకృష్ణ ఫ్రమ్ మహబూబ్ నగర్. సార్ ఏం లేదు సార్, మేము తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు సర్వే చేస్తున్నాం, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఒక ఓటర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పనితీరు ఎలా అనిపిస్తుంది? మరి ఏమన్నా కొత్తగా ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే ఎలా అనిపిస్తుంది సార్? మార్పు కోసం అంటే ఇంకా కొంచెం మార్పులు బాగా జరగాలి, ఎందుకంటే తక్కువనే ఉన్నవి. ఇంకా ఎందుకంటే ఈ ఉచిత పథకాలు ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేసి ఇప్పుడు ఎట్లా మన కోర్టు నుంచి కూడా వస్తున్నవి, దాన్ని అవాయిడ్ చేసేసి పిల్లలకు మంచి ఉపాధి కల్పన కల్పిస్తుందంటే చాలా బాగుంటది విద్యాపరంగా. మూడు రకాలుగా, ఎందుకంటే అది ఉంటేనే ఏమన్నా బాగుంటాయి. ఉచితాలు పెట్టే వరకు చాలా మందికి కొంచెం వేరే వాళ్ళకు అనిపించచ్చు సోమర్థనం లాగా అలా అయిందండి. దాని గురించి అని అవాయిడ్ చేసేస్తే ఇంకా జర బాగా డెవలప్ అవుతుంది. నడుస్తుందండి, నడుస్తుంది. నేనేం దాని గురించి ఏం మాట్లాడాను, కానీ ఈ ఉచిత పథకాలు తీసేసి మంచిగా వచ్చేస్తే మంచి ఉంటుందండి. సార్ ఇప్పుడు మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, మరి బీజేపీ కూడా ఉంది కదా, ఏమైనా అవకాశం ఉంటుందంటారు బీజేపీ? ఇప్పుడు రావాలని చాలా ఉంది బీజేపీ. వస్తుందంటే నేషనల్ లో మొత్తం మన ఒక 3 స్టేట్ల మాత్రమే లేదు, ఒకటి మన తెలంగాణ, ఒకటి తమిళనాడు, కర్ణాటక. ఈ 3 రావాలని చెప్పి బాగా ప్రయత్నం చేస్తున్నారు. అది వస్తుందంటే మాత్రం మనది దేశం సూపర్ బాగుంటుంది. సో ఎస్ఐఆర్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అట్లా అని ఏం లేదు, అంటే దొంగోట్లు పోయి మంచిగా ఎస్ఐఆర్ ఫామ్ అది కూడా ఎస్ఐఆర్ అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది చనిపోయిన వాళ్ళని కూడా అన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో చేసుకొని మళ్ళీ ఓటు అంటే 2 గానీ 3 గానీ వేస్తున్నారు. అలా తీసేసినందుకు ఇది ప్రభుత్వం ఇది ఒక్కటి బాగా చేస్తుంది. ఎందుకంటే చాలా తగ్గిపోయినాయి కూడా, అప్పుడు చాలా తగ్గిపోయినవి. సో దీని నుంచి కూడా ఏమవుతుందంటే కూడా మనకు అందరూ ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ గా ఉంటారు, ప్రతి ఒక్కరు ఓటుగా వినియోగించుకోవాలని చెప్పి చాలా మంది ఉంటారు. ఈ 2, 3 వేయడం చాలా దారుణం. సార్ ఓకే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సిటీ మేయర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు, ఏ పార్టీ అంటే బాగా డెవలప్ చేశారు, మీకు మీ అభిప్రాయం చెప్పండి. దాని గురించి నేను చెప్పలేదు. అభిప్రాయం చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అనుకుంటున్నారు, అది అయితేనంటే నువ్వు ఉంటుంది. ఓకే, బీజేపీ వస్తే బాగుంటుంది కేంద్రంలో కూడా అధికారం ఉంది కాబట్టి. ఎందుకంటే మనకు రావడం కూడా ఫండ్స్ అక్కడి నుంచే, ఇక్కడ ఎవరు ఇవ్వరు. అదే ప్రభుత్వం ఉందనుకోండి ఇంకా బాగా వస్తుంది మనకు, అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.